Hi students, this is Manikumar from IIT Kanpur. So this is the continuation video of our 4th April session 2 maths paper discussions. So let's dive into 11th question now. So SC equals to ఏమి ఇచ్చాడమ్మా z square plus 4z plus 16 equals to 0 ఇచ్చాడు. అందులో z అనే కాంప్లెక్స్ నెంబర్లు ఉంటున్నాయి. దెన్ ద వాల్యూ ఆఫ్ ఈ పర్టికులర్ మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. z బిలాంగ్స్ టు s అంటే ఇప్పుడు ఈ సెట్లో ఉండే కాంప్లెక్స్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏం చేయవచ్చు? ఫస్ట్ థింగ్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అన్నాడు. సో నేనేంటంటే లెట్ z ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై తీసుకుందాం. ఎక్స్ కామా వై రియల్ నెంబర్స్ అన్నాడు తీసుకుంటే నౌ ఇక్కడ ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏముంది కండిషన్? z స్క్వేర్ ప్లస్ 4z ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ plus 4 times of x plus iy plus 16 equals to 0. సో ఇప్పుడు ఏం చేద్దామంటే రియల్ పార్ట్స్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ అనేదాన్ని సెపరేట్ చేద్దాం, ఇమాజినరీ పార్ట్ సెపరేట్ చేద్దాం. అంటే ఏమేమి వస్తుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2iXy దీని ఎక్స్పాన్షన్ ప్లస్ 4x ప్లస్ 4iy ప్లస్ 16 ఈక్వల్స్ టు 0 రా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 16 and if you take out 2y common xy plus 2y equals to 0 amma, right? Now this complex numbers, this particular complex number is 0, so real part must be 0 and imaginary part must be 0, right? So real part em avutundamma x square minus y square plus 4x plus 16 equals to 0, right? This should happen. Or ఇది 0 కాదు, y కామన్ తీసేస్తే y ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 రా. సో విచ్ ఇండికేట్స్ y ఈక్వల్స్ టు 0 ఆర్ x ఈక్వల్స్ టు -2. ఓకే, ఇదైనా జరగాలి ఇదైనా జరగాలి. సో y ఈక్వల్స్ టు 0 ఇందులో పెడదాం. పెడితే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 16 ఈక్వల్స్ టు 0 అని వస్తుంది. సో x రియల్ నెంబర్ అయ్యే పాసిబిలిటీ లేదు, బికాజ్ ఇది ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 12 కింద రాసుకోవచ్చు. సో నో రియల్ రూట్స్ ఇందులో, రైట్? సో x -2 పెట్టండి. -2 పెడితే 4 మైనస్ వై స్క్వేర్ మైనస్ 8 ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. సో వై స్క్వేర్ ఈక్వల్స్ టు 12 వస్తుంది. సో y ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 2√3 వస్తుంది. అయిపోయింది. సో x వచ్చేసింది, y వచ్చేసింది. సో మనకి పాసిబుల్ జెడ్ వాల్యూస్ ఏంటమ్మా? -2 ప్లస్ 2√3i, ఇంకొకటి -2 మైనస్ 2√3i. ఇప్పుడు ఏం అడుగుతున్నాను నేను? ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అడుగుతున్నాడు. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అంటే z ప్లస్ √3 ఇంటూ i. సో ఫస్ట్ తీసుకుంటే ఇది తీసుకున్నాం అనుకోండి, -2 ప్లస్ i√3 చేసాం, -2 ప్లస్ 3√3i అవుతుంది. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ ఎంత? 4 ప్లస్ 9 3 = 27. ఎంత వస్తుందమ్మా? 31 వచ్చింది. ఇంకొకటి ఇది తీసుకుంటే -2 మైనస్ 2√3i తీసుకుంటే -2 మైనస్ √3i హోల్ స్క్వేర్ ఏమొస్తుంది? 4 ప్లస్ 3 7 వస్తుంది. సో రెండింటి యొక్క సమ్ అడిగాడు కాబట్టి 31 ప్లస్ 7 38 అవుతుంది. సో 38 మస్ట్ బి ద ఆన్సర్. సో చాలా సింపుల్ క్వశ్చన్. నీట్గా z ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై పెట్టుకుని రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని కంపేర్ చేసుకోండి. డన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. f of x satisfies the functional equation. f of x satisfies the functional equation అని ఒక ఫంక్షనల్ ఈక్వేషన్ ఇచ్చాడు రా. ఇచ్చేసి ఎక్స్ కామా వై ఆర్ హోల్ నంబర్ సచ్ దట్ f of 0 is -1 f of 1 is 2 అని ఇచ్చేసి సో సిగ్మా ఆఫ్ f of i అడిగాడు. అంటే ఫంక్షన్ ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాల్సిందే కదా నువ్వు. సో ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ 2 వేరియబుల్స్ ఇచ్చాడు అనుకోండి. సో వాట్ వీ డూ ఇస్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? సో అంటే ఒకసారి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే వై కాన్స్టెంట్ లా ఉంటుంది, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఎక్స్ కాన్స్టెంట్ లాగా ట్రీట్ చేయాలి. ఓకే, సో నేను ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ వై ప్లస్ ఆల్ఫా xy ఇచ్చాడమ్మా. సో నేను ఏం చేస్తానంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాను ఫస్ట్. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు మళ్ళీ లోపల డిఫరెన్షియేషన్ అంటే 1 కదా ఇంకా. సో 1 y విల్ బి ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్. ఓకే, ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇది కాన్స్టెంట్ కాబట్టి దీని డిఫరెన్షియేషన్ 0, ఇది దీని డిఫరెన్షియేషన్ 0, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఆల్ఫా వై అవుతుంది. మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేద్దాం.
సో సేమ్ థింగ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇక్కడ 1 వస్తుంది మళ్ళీ ఈక్వల్స్ టు ఇది 0 అయిపోద్ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ కాబట్టి ఇది ఏమవుతుంది 4y ప్లస్ 1 అవుతుంది. అయితే ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కాబట్టి కంపేర్ చేసుకోవచ్చు. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా వై ఈక్వల్స్ టు సారీ ఇక్కడ ఇంకోటి ఉంది కదమ్మా, సో ఇది 1 వచ్చింది, ఇది ఆల్ఫా ఎక్స్ వస్తుంది, రైట్, ఆల్ఫా ఎక్స్ వస్తుంది, రైట్. సో ఇప్పుడు ఏమొస్తుంది 4y ప్లస్ 1 ప్లస్ ఆల్ఫా ఎక్స్. అయితే ఇక్కడ మీరు చూస్తే నీకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఒకటే వేరియబుల్ ఉంది, కానీ ఇక్కడ ఉండడం మళ్ళీ వై వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇలా జరగాలి అంటే ఏం జరుగుండొచ్చు, కంపేర్ చేసుకుంటే క్లియర్గా ఆల్ఫా అనేది 4 అయితే సరిపోద్ది. ఓకే, ఆల్ఫా 4 అయిందాక అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఎక్స్ టర్మ్సే కదా వచ్చేది, రైట్. సో అప్పుడు నాకు క్లియర్గా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది 4x ప్లస్ 1 కింద వచ్చింది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని క్యాలిక్యులేట్ చేసి ఇంటిగ్రేట్ చేసుకుంటే 2x² ప్లస్ ఎక్స్ ప్లస్ సి అవుతుందమ్మా. ఇప్పుడు ఈ సి క్యాలిక్యులేట్ చేయడానికి ఎఫ్ ఆఫ్ 0 -1 ఇచ్చాడు. సో ఎక్స్ 0 పెట్టామనుకోరా, సో -1 అవుతుంది, -1 ప్లస్ సి, సో సి వాల్యూ -1. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 2x² ప్లస్ ఎక్స్ -1 కింద వచ్చేసింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసింది. ఇప్పుడు నీకేం కావాలి, ఎఫ్ ఆఫ్ 1 2 ఇచ్చాడు, ఇదేం కావాలి, సిగ్మా ఎఫ్ ఆఫ్ ఐ కావాలమ్మా. సో సిగ్మా ఐ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్, సో ఇది తీసుకుందాం, రైట్. ఇదే కదా కావాల్సింది మనకి, ఎఫ్ ఆఫ్ ఐ ప్లస్ ఆల్ఫా కదా. సో సిగ్మా ఎఫ్ ఆఫ్ ఐ ప్లస్ ఆల్ఫా అంటే నేను ఎఫ్ ఆఫ్ ఐ ప్లస్ ఆల్ఫా అంటే 4 కదా. సో ఎఫ్ ఆఫ్ ఐ అంటే 2i² ప్లస్ ఐ -1 ప్లస్ 4. సో 2i² ప్లస్ ఐ ప్లస్ 3. సో మనకేం కావాలి, సిగ్మా కావాలి. ఎక్కడి నుంచి, ఐ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to 5. ఎఫ్ ఆఫ్ ఐ ప్లస్ 4 అంటే దీనికి సిగ్మా అప్లై చేయాలి. సో 2 టైమ్స్ ఆఫ్ సిగ్మా i² సిగ్మా ఐ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ సిగ్మా 1 లేకపోతే సిగ్మా 3 అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అయితే 1 నుంచి 5 వరకు వెళ్తుంది కాబట్టి ఇది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అవుతుంది. సో n ఇంటూ n+1 ఇంటూ 2n+1 బై 6 దీని ఫార్ములా ఏంటి, n ఇంటూ n+1/2 సమ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ కాబట్టి 5 ఇంటూ 6/2. సిగ్మా 3 1 నుంచి 5 వరకు సిగ్మా 3 రన్ అవుతుంది, అంటే 1 పెట్టిన 3 వస్తుంది, 2 పెట్టిన 3 వస్తుంది, ఎన్నిసార్లు వస్తుంది 3 5 టైమ్స్ వస్తుంది, అంటే 15 అవుతుంది. ఓకే, ఇది క్యాన్సిల్ చేస్తే 55 ఇంటూ 2 110 ప్లస్ 15 ప్లస్ 15 30. సో 110 ప్లస్ 30 140. సో ద ఆన్సర్ మస్ట్ బి 140. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. యా, సో 13th క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 to x సంథింగ్ 0 to x సంథింగ్, దెన్ ఇది అడుగుతున్నాడు రా. సో ఎప్పుడైనా కూడా నీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to x అని ఇచ్చాడు అంటే ఫిక్స్ అయిపోండి, అది డిఫరెన్షియేషన్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. ఓకేనా. సో అయితే మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ దీన్ని డిఫరెన్షియేట్ చేసుకోవడానికి చూద్దాం, రైట్. సో డిఫరెన్షియేట్ చేసుకోవడానికి చూస్తే సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో ఇది ఇచ్చాడు కదరా. అయితే ఇక్కడ ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. t - x ఉంది, డైరెక్ట్గా డిఫరెన్షియేట్ చేయలేము ఎప్పుడు కూడా. ఇక్కడ x అనేది ఎక్స్టర్నల్ వేరియబుల్, ఓకే. ఎక్స్టర్నల్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్లో ఉంటే డైరెక్ట్గా లెబ్నిజ్ రూల్ వర్కౌట్ కాదు. సో నువ్వు దాన్ని రిమూవ్ చేసి చూడాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ ప్రాపర్టీ అప్లై చేస్తున్నా. ఇంటిగ్రేషన్ a to b ఎఫ్ ఆఫ్ ఎక్స్ dx ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ a to b ఎఫ్ ఆఫ్ a ప్లస్ b మైనస్ x dx కదమ్మా. అదే ప్రాపర్టీ ఇక్కడ అప్లై చేస్తే t ప్లేస్లో x మైనస్ t పెట్టవచ్చు, పెడితే -x క్యాన్సిల్ అయిపోయి -t వస్తుంది. సో దాన్ని ఏం రాయొచ్చప్పుడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే దాన్ని 0 to x tan ఆఫ్ -t dt, లేకపోతే tan ఆఫ్ -t అంటే -tan t కదా, డైరెక్ట్గా రాసేస్తుంది -tan t dt ప్లస్ ఇంకేముంది యాజ్ యూజువల్ 0 to x ఎఫ్ ఆఫ్ t tan t dt. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ tan x ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ tan x. ఓకే, సో ఎప్పుడైతే నీకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో కనిపిస్తుందో ఇమీడియట్గా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో dy/dx పెట్టేయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో y పెట్టేయండి. సో దట్ వీ కెన్ రికాగ్నైజ్ ద ప్యాటర్న్. సో ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి వస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది. సో
నాకు ఇక్కడ tan x ఉంది కాబట్టి tan x కామన్ తీసేస్తే tan x ఇంటూ y మైనస్ 1 వచ్చింది. క్లియర్గా వేరియబుల్ సెపరబుల్ చేసేవచ్చు. సో అది మనం రికగ్నైజ్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది ఇట్లా చేస్తే. సో dy/y మైనస్ 1 ఈక్వల్స్ టు tan x ఇంటూ dx. నౌ ఇంటిగ్రేట్ చేయండి బోత్ సైడ్స్. సో ln ఆఫ్ y మైనస్ 1 ఈక్వల్స్ టు ln ఆఫ్ ఇంటిగ్రేషన్ tan x తెలుసు కదా అందరికీ, సీకెంట్ x అవుతుంది. అయితే ఈ రెండు లాగరిథంలో ఉన్నాయి కాబట్టి నేను ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ కూడా ln c అని తీసుకుందాం. సో దాన్ని బట్టి మనకి ఏమవుతుంది, y మైనస్ 1 ఈక్వల్స్ టు log a ప్లస్ log b అంటే log ab కదమ్మా, c సీకెంట్ x అవుతుంది. సో y ఈక్వల్స్ టు 1 ప్లస్ c ఇంటూ సీకెంట్ x. నౌ వీ నీడ్ టు ఎవాల్యుయేట్ దట్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మనకి ఎక్కడ కూడా నీకు డేటా ఇవ్వాల ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ కోసం f(0) కానీ ఏదైనా ఇచ్చాడా, ఇవ్వలేదు కాబట్టి మనం ఇచ్చిన క్వశ్చన్ని అబ్జర్వ్ చేయండి ఎప్పుడు కూడా. సో ఇలా ఇస్తే సో ఏం అబ్జర్వ్ చేస్తారంటే, నువ్వు ఏ వాల్యూ ఆఫ్ x పెడితే ఈ ఇంటిగ్రేషన్ అనేది ఈజీగా ఎవాల్యుయేట్ అవుతుంది అని చూసుకుంటే x 0 పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేసుకుంటే f(0) అనేది 0 to 0 ఇంటిగ్రేషన్ 0 కదమ్మా. సో సేమ్ ఇది కూడా 0 అయిపోతుంది కదా, అంటే f(0) 0 అయినట్టు. ఓకే, ఆ వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో పడేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, y0 1 ప్లస్ c ఇంటూ సీకెంట్ 0 అంతా 1, c వాల్యూ అంతా -1 వస్తుంది. సో y ఈక్వల్స్ టు 1 మైనస్ సీకెంట్ x ఈజ్ అవర్ ఫంక్షన్. సో దిస్ ఈజ్ అవర్ f ఆఫ్ x. అయితే క్వశ్చన్ ఎక్కడ ఆగిందా అంటే లేదు, ఇది అడుగుతున్నాను నీకు. ఫంక్షన్ వచ్చిన తర్వాత ఈ వాల్యూస్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకుని సమ్ చేయాలి. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఆల్రెడీ f ఆఫ్ π/6 ఏంటో చూద్దాం. f ఆఫ్ π/6 ఎంత వస్తుందిరా, 1 మైనస్ సీకెంట్ π/6 రా, ఎంత 2/√3. దీన్ని ఇలా ఉంచుకుందాం. డిఫరెన్షియేట్ చేద్దాం. f' ఆఫ్ x ఏమవుతుంది, మైనస్ సీకెంట్ x tan x అవుతుంది. ఓకే, ఇప్పుడు f' ఆఫ్ మనల్ని ఏం అడిగాడు, మైనస్ π/6 అడిగాడు. సో f' ఆఫ్ మైనస్ π/6 కాబట్టి ఏం రాయొచ్చు, మైనస్ సీకెంట్ ఆఫ్ మైనస్ π/6 అంటే సీకెంట్ π/6నే. సో 2/√3. tan ఆఫ్ మైనస్ π/6 అంటే 1 మైనస్ 1/√3. సో ఏమొస్తుందిరా, 2/3 వచ్చింది. నెక్స్ట్ f" ఆఫ్ x క్యాలిక్యులేట్ చేద్దాం. దీన్ని యూజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటే మైనస్ కామన్ తీసేస్తే ఫస్ట్ సీకెంట్ x తీసుకుందాం. సీకెంట్ x డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, సీకెంట్ x tan x వస్తుంది. సో అంటే సీకెంట్ x ఇంటూ tan2x ప్లస్ మళ్ళీ సీకెంట్ x యాజ్ యూజువల్ ఉంటుంది, tan x డిఫరెన్షియేషన్ సీకెంట్2x అవుతుంది కదా, sec3x అవుతుంది. సో ఇప్పుడు నాకేం కావాలి, f" ఆఫ్ π/6 అడిగాడు. సో x ప్లేస్లో π/6 పెట్టండి. సో π/6 పెడితే 2/√3 1/√3 హోల్ స్క్వేర్ అమ్మ, అంటే 1/3 2/√3 హోల్ క్యూబ్. ఓకే, సో నీకు ఫైనల్గా ఏమొస్తుంది, మైనస్ ఆఫ్ 2/3√3 ప్లస్ 8/3√3 అంటే ఏమొస్తుందమ్మా, మైనస్ 10/3√3 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏమడిగాడు, f' ఆఫ్ π/6 మైనస్, సో f' ఆఫ్ π/6 ఎంత వచ్చింది, మైనస్ 10/3√3 వచ్చింది, మైనస్ 12 ఇంటూ f' ఆఫ్ మైనస్ 5/6. f' ఆఫ్ మైనస్ 5/6 ఎంత, 2/3 సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ ప్లస్ f ఆఫ్ π/6 ఎంత, 1 మైనస్ 2/√3 ప్లస్ 1 మైనస్ 2/√3 అవుతుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 4 టైమ్స్ -8 ప్లస్ 1 ఏమవుతుందిరా, -7. మైనస్ 10/3√3 ఉంది, మైనస్ 2/√3 ఉంది. దాన్ని కూడా నేను 3√3 ఫామ్లోకి రాసుకోవాలంటే 3తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. సో అంటే ఓవరాల్గా ఏమవుతుంది, -7 మైనస్ 16/3√3 అవుతుంది. సో ఆప్షన్ చూడండి, -7 మైనస్ 16/3√3. ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో దట్స్ హౌ వీ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్. సో బేసిక్గా 0 to x కనిపించగానే నీకు ఐడియా వచ్చేయాలి డిఫరెన్షియేట్ చేయాలని. డిఫరెన్షియేట్ చేసిన తర్వాత f ఆఫ్ x f' ఆఫ్ x వస్తే f ఆఫ్ x ప్లేస్లో y పెట్టుకోసుకో, f' ఆఫ్ x ప్లేస్లో dy/dx పెట్టుకుని చూడు, అదేదో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. మనకి ఏమున్నాయి, వేరియబుల్ సెపరబుల్ ఉంది, లీనియర్ ఉంది, హోమోజీనియస్ ఉంది. వీటిలోకి ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేసుకుంటే క్వశ్చన్ అయిపోద్ది. ఓకేనా, సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి అమ్మ. ద నంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని ఇచ్చాడు. సో ఏం చేయొచ్చు చూస్తే, సో మనకేమో a ప్లస్ b ప్లస్ 2c ఈక్వల్స్ టు 22. సో సింపుల్ పిఎన్సీ క్వశ్చన్ రా. పిఎన్సీలో పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్, నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ చేస్తాం కదా క్వశ్చన్స్.
దాని రిలేటెడ్ క్వశ్చన్. సో ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ డైరెక్ట్గా నీకు సి ఇచ్చేస్తే ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ అది, కానీ ట్విస్ట్ ఏంటి, 2C ఇచ్చాడు. 2C అంటే ఈవెన్, అంటే మనకి సి ప్లేస్లో ఏమో 0 వచ్చింది అనుకో, ఓవరాల్గా 0 వస్తుంది, 2 వస్తుంది, 4 వస్తుంది, అట్లా వస్తాయి అన్నమాట. సో మనం ఏం చేద్దామంటే కేసెస్ కింద చేద్దాం. ఎలా కేసెస్ ఏంటి, C0 తీసుకున్నాం అనుకోరా, a+b 22 కావాలి. ఇప్పుడు నంబర్ ఆఫ్ నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ వేసేవచ్చు కదా. ఫార్ములా ఏంటి మనకి, నంబర్ ఆఫ్ నాన్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఇక్కడ రాస్తున్నా, n+r-1 cr-1 ఇస్ ద ఫార్ములా, రైట్. సో ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయరా మనకి, 2 టర్మ్స్ ఉన్నాయి కదా. సో 22 ఈజ్ n, 2 + 2 - 1 c1, 2 - 1 అంటే ఎంత వస్తుంది, 23 వస్తుంది. 23 c1 అంటే 23నేగా, రైట్. సో c = 1 పెట్టామనుకోండి, a+b అనేది ఎంత వస్తుందిరా, 20 వస్తుంది. c = 1 పెడితే 22 - 2 20 వస్తుంది. సో సిమిలర్గా మనం దీని ఫార్ములాతో లాగేస్తే ఇది 21 వస్తుంది సొల్యూషన్స్. సో ఒకటి 23, 21. నెక్స్ట్ c = 2 పెట్టామనుకో అమ్మ, a+b = 18 వస్తుంది. దీనికి ఏమొస్తుంది, మనం రాసేసుకోవచ్చు, ఇక్కడ 19 వస్తాయి, 19 c1 వస్తాయి. ఓకేనా. సో ఇలా ఎక్కడి వరకు వెళ్తుంది, సి ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు, 11 వరకు పెట్టుకోవచ్చు. అప్పుడు a+b ఏమవుతుంది, 0 అయిపోతుంది. 0 అయిపోతే అప్పుడు ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి, సో ఒకటే వస్తుంది, a0 b0. ఓకేనా. అంటే నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 1 + 3 + 5 + అండ్ సో ఆన్, ఎక్కడి వరకు వెళ్తారు, 21 + 23. అంటే ఆడ్ నంబర్స్ అన్నీ వస్తున్నాయి, సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్. ఎన్ని ఆడ్ నంబర్స్ ఉన్నాయి, లాస్ట్ ఆడ్ నెంబర్ ఏంటి, 23. సో 24 టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, 12 ఆడ్, 12 ఈవెన్ ఉంటుంది. ఇదే కదా లాస్ట్ ఆడ్, అంటే ఇవి ఎన్ని టర్మ్స్ ఉన్నాయమ్మా, 12 టర్మ్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ ఫస్ట్ 12 ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఏంటి, 12² లేదా ఏపీ యూజ్ చేసినా అయిపోద్ది. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈజ్ n². 12² అంటే 144 వస్తుంది. సో చాలా ఈజీ క్వశ్చన్. సో 144 ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో 15th క్వశ్చన్ చూద్దాం. సో ఇన్ఫైనైట్ జీపీ ఇచ్చాడు, ఇది కూడా ఇన్ఫైనైట్ జీపీ ఇచ్చాడు. సింపుల్ లాగరిథం క్వశ్చన్ రా, పక్కా చేయొచ్చు క్వశ్చన్ ఇది. సో సొల్యూషన్ చేసేద్దాం. ఏమొస్తుంది, ఆల్ఫా వాల్యూ క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఇన్ఫైనైట్ జీపీ ఫార్ములా ఏంటి, ఫార్ములా ఇక్కడ రాస్తున్నా, S ఇన్ఫినిటీ ఈజ్ a/1 - r, ఏ ఈజ్ ఫస్ట్ టర్మ్, r ఈజ్ కామన్ రేషియో. అది అక్కడ అప్లై చేస్తే ఆల్ఫా ప్లేస్లో a/1 - r, r ఎంత 1/2 కదా, 1/8/1/4, 1/2. సో నీకేమొస్తుంది, 2/4 అంటే 1/2 వచ్చింది. సో ఇది ఆల్ఫా వాల్యూ, ఆల్ఫా వాల్యూ 1/2. సో బీటా వాల్యూ ఏమొస్తుందో చూద్దాం, 1/3 - 1 - 1/3, కామన్ రేషియో 1/3నే కదా, 1/9 - 1/9/1/3, 1/3 వస్తుంది. సో అంటే ఏమొస్తుందిరా, 1/3/2/3, 1/2 వస్తుంది. సో బీటా వాల్యూ కూడా 1/2నే వచ్చింది. సో ఇప్పుడు ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ పడేయడమే, అంత మించి చేసేది ఏం లేదు. ఓకే. సో 0.2 log ఆల్ఫా, ఆల్ఫా అంటే 1/2 అంటే 2⁻−1 అనుకోవచ్చమ్మా. √5 అంటే 5⁻1/2. ఓకే. ప్లస్ 0.04 ఉంది, ఇక్కడ 0.2 ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే 0.2 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా దాన్ని, 2 టైమ్స్ ఆఫ్ లాగ్ బీటా ఎంత 1/2, బేస్ ఎంత 5. ఓకే. సో నీకేమొస్తుంది ఇక్కడ 0.2 ఇంటూ, ఇక్కడ నీకు ఇక్కడ పవర్స్ కింద రాసేసుకుంటే 0.2 హోల్ పవర్ ఏమొస్తుంది, మైనస్, సో m/n రాసుకోవచ్చు కదమ్మా, -1/2 అంటే -2 log 2 to the base 5 రాసుకోవచ్చు. ఇది కూడా 0.2, ఇది 1/2 అంటే 2⁻−1, అది రాసుకుంటే -2 log 2 to the base 5. ఓకే. సో ఇది సేమే కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ 0.2 హోల్ పవర్, ఈ -2ని పైకి పట్టుకుపోదామా, లేదా రాసుకుని ఉంచుదాం, ఏమవుతుంది, లాగ్ 2⁻−2 ఆర్ హోల్ పవర్ 5. ఓకే. అయితే 0.2 నేను రాయొచ్చిన 2/10 అని రాయొచ్చు కదమ్మా, అంటే 1/5గా అయిపోయింది. అంటే 1/5 అంటే 5⁻−1 రాద్దాం దీన్ని. 5⁻−1 అంటే దీన్ని ఇలా ఉంచేసుకుంటే, ఈ -2ని ఇక్కడ రాసుకుంటే 5⁻−1 అంటే 5/2 log 2 to the base 5. ఓకే. ఇది ఇటు వెళ్ళింది అనుకోండి, 2 × 5 log 4 to the base 5. ఇక్కడ బేస్ సేమ్ అయితే డైరెక్ట్గా దాన్ని రాయొచ్చు, 4 రాసుకోవచ్చు. 2 4s are 8. సో 8 మస్ట్ బి ద ఆన్సర్ ఫర్ దిస్.
సో సెకండ్ ఆప్షన్. సో చాలా ఈజీ క్వశ్చన్, సింపుల్ లాగరిథం ప్రాపర్టీస్ వాడుకొని చేసుకోవడం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. Z1, Z2, Z3 ఆర్ రూట్స్ ఆఫ్ ఈ క్యూబిక్ ఈక్వేషన్ అన్నాడు. లెట్ Z1 వచ్చేసాడు, Z2 ఇచ్చేసాడు, ఏబిసి కోఫిషియంట్స్ రియల్ అన్నాడు రా. ఓకే, దెన్ ద వాల్యూ ఆఫ్, ఓకే, ఇంటిగ్రేషన్ అడుగుతున్నాడు. సో ఏం చేయొచ్చు, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఒక పాలినోమియల్ ఇచ్చేసి రియల్ కోఫిషియంట్స్ అన్నాడు. ఎప్పుడైతే కోఫిషియంట్స్ రియల్ అయినాయో నీకు రూట్స్ ఏమున్నాయి, ఒకటి 1, ఇంకోటి 1 + i√2. సో 1 + i√2 ఒక రూట్ అయితే ఆబ్వియస్గా 1 - i√2 అవుతుంది, బికాస్ కోఫిషియంట్స్ ఆర్ రియల్ అన్నాడు కాబట్టి, రైట్. సో కాంజుగేట్ పేర్స్ లాగా వస్తాయి. సో మనకి 3 రూట్స్ ఇచ్చేస్తే మనకి ఈ ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ వాల్యూ తెలియాలి, బి వాల్యూ తెలియాలి, సి వాల్యూ తెలియాలి. సో లెట్స్ ఫైండ్ అవుట్ యూజింగ్ ద రిలేషన్ బిట్వీన్ ద రూట్స్. సో x³ + ax² + bx + c = 0 అనేదానికి రూట్స్ ఆల్ఫా బీటా గామా అనుకుందాం. సో ఆల్రెడీ మనకు తెలుసుగా రిలేషన్స్ ఆల్ఫా + బీటా + గామా. సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంతమ్మా, -e. ఇవే కదా రూట్స్. సో సమ్ ఎంత వస్తుంది, 1 + 1 + 1 3 వస్తుంది. సో 3 = -a విచ్ గివ్స్ a యాజ్ -3. ఏ వాల్యూ ఎవాల్యుయేట్ అయిపోయింది. నెక్స్ట్ బి వాల్యూ చూద్దాం. బి వాల్యూ అయితే మనం ఇప్పుడు ఫస్ట్ ఇంటిగ్రేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి చూద్దాం, ఎందుకంటే మనకి ఫైనల్ అవుట్పుట్ ఏం కావాలనేది కూడా చూసుకోవాలి. అయితే ఇక్కడ -a to a ఉంది కదరా, ఉంటే -a to a ఉంది అనుకోండి, ఇంటిగ్రేషన్ లోపల ఆడ్ ఫంక్షన్ ఉంటే 0 అయిపోతుంది, ఈవెన్ ఫంక్షన్ ఉంటే 2 టైమ్స్ రాసుకుంటాం, రైట్. ఇక్కడ నీకు x³ అనేది ఆడ్ ఫంక్షన్ కాబట్టి 0 అయిపోతుంది మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు. ఇది కూడా ఆడ్ ఫంక్షనే కాబట్టి x అనేది కూడా 0 అయిపోతుంది. నీకంటే ఇది ఫైనల్గా ఎలా టర్న్ అప్ అవుతుంది అంటే 2 times of 0 to 1 ax² + c × dx కింద వస్తుంది. అంటే మనకు కావాల్సిన ఏంటి, ఓన్లీ ఏ వాల్యూ, సి వాల్యూ మాత్రమే, రైట్. సి వాల్యూ అంటే ఎలా వస్తుంది, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ వస్తుంది కదా, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, కాబట్టి ఆల్ఫా × బీటా × గామా = -c/a అంటే -c/1. సో ఆల్ఫా బీటా గామా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఈ 3 రూట్సే కదమ్మా, 1. సో 1 + √2, 1 + i√2, 1 - i√2 అంటే ఎంత వస్తుంది, 1 + 2 3 వస్తుంది. 3 = -c. సి వాల్యూ కూడా -3నే వచ్చింది. సో తీసుకొచ్చి దీంట్లో పడేయండి. సో -3 కాబట్టి ఇది -3 కాబట్టి పెట్టేస్తే -6 బయటకు తీసేయండి. 0 to 1 x² + 1 dx. సో -6 × x³ / 3 + x 1 to 0. సో -6 × 1/3 + 1. సో -6 × 4/3 అవుతుందిరా. సో ఆన్సర్ ఎంత రావాలి, -8 రావాలి. సో -8 వచ్చిందో లేదో చూడండి, అయిపోయింది ఫస్ట్ ఆప్షన్. సో చాలా ఈజీ క్వశ్చన్. అయితే మనం వాడు ఇచ్చినట్టు ఫాలో అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నువ్వు బి వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. అందుకే మనం ఎప్పుడు కూడా క్వశ్చన్లో ఏం కావాలి అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి డేటాని ఎక్కువ వేరే వాటికి యూజ్ చేసుకుని వేరే రిజల్ట్స్ తెచ్చుకుని టైం వేస్ట్ అనేది తగ్గుతుంది. 17th క్వశ్చన్ చూద్దాం. చూడండి, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 లైన్స్ అడిగాడు. సో చాలా ఈజీ క్వశ్చన్ అమ్మా, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కూడా, ఎందుకంటే 2024, 2025, 2026లో చాలాసార్లు అడుగుతున్నాడు, రైట్. సో 2 లైన్స్ ప్లాట్ చేసుకోండి. సో డేటా ఇచ్చినట్టు ఇది ఒక లైన్ అనుకుందాం, ఇంకొక స్క్యూ లైన్ ఉంది. సో దిస్ ఈజ్ ఏ స్క్యూ లైన్, ఓకే. డేటా అనుకుందాం, ఈ 2 కూడా స్క్యూ లైన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ది డేటా ప్రకారం ఫస్ట్ దాని మీద ఉన్న పాయింట్ మార్క్ చేసుకో. సో బేసికల్గా r bar = a bar + lambda b bar అంటే a bar is the point on the line, b bar is the parallel vector to the line. ఓకే, పాయింట్ ఏంటి దీని ప్రకారం 1/3, 2, 8/3. ఓకే, దీనికి ప్యారలల్గా ఉన్న వెక్టర్ ఏంటమ్మా, ప్యారలల్గా ఉన్న వెక్టర్ వచ్చేసి 2, -5, 6. ఓకే, సో అలానే దీని మీద పాయింట్ ఏంటి, బి అనే పాయింట్ అనుకుంటే -2/3, జే లేదు 0 అవుతుంది. సో -2/3, 0, -1/3. ఓకే, సో ఇప్పుడు దీనికి ప్యారలల్ వెక్టర్ ఏంటి, దీనికి ప్యారలల్ వెక్టర్ వచ్చేసి 0, 1, -1. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, షార్టెస్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. షార్టెస్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే అలాంగ్ ద కామన్ పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి, సో కామన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్న వెక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ వెక్టర్కి పర్పెండిక్యులర్గా ఉండే వెక్టర్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో అది ఎలా వస్తుంది, క్రాస్ ప్రొడక్ట్ తీసుకుంటే వస్తుంది. ijk 2, -5, 6, 0, 1, -1. సో
ఐ ఆఫ్ ఏమొస్తుందమ్మా 5 మైనస్ 6 ఎంత -1. నెక్స్ట్ మైనస్ జీ ఆఫ్ -2 -2 అంటే +2 అవుతుంది. నెక్స్ట్ కే ఆఫ్ 2 అవుతుంది. ఓకేనా? సో కే ఆఫ్ 2 రైట్ సరిపోయింది. సో ఇది వస్తుంది. ఇది పర్పెండిక్యులర్ వెక్టర్ అమ్మా. సో ఈ రెండింటికి పర్పెండిక్యులర్ వెక్టర్. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఏబీ బార్ డాట్ ఈ వెక్టర్ చేయాలి. ఈ వెక్టర్ యొక్క యూనిట్ వెక్టర్ చేయాలి. సో అంటే యూ హ్యావ్ టు ఫైండ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏబీ బార్ అలాంగ్ దిస్ పర్పెండిక్యులర్ వెక్టర్, దట్ ఈస్ నథింగ్ బట్ షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఏబీ బార్ అనేది ఏమొస్తుంది, సో క్యాల్కులేట్ చేయండి. 1/3 - 2/3 అంటే 1 2 3 1 2 3. సో ఏబీ బార్ డాట్ ఆఫ్ -1 2 2 బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ యూనిట్ వెక్టర్ చేయాలి కాబట్టి బై 3. సో ఏబీ బార్ అంటే 1 2 3 డాట్ -1 2 2 బై 3. సో ఏమవుతుందిరా డాట్ ప్రొడక్ట్ -1 + 4 + 6 బై 3. 6 + 3 9 9 బై 3 ఎంత 3. సో 3 ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. చాలా స్ట్రైట్ క్వశ్చన్ అమ్మా, డైరెక్ట్ క్వశ్చన్. సో 3 షుడ్ బి ద ఆన్సర్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. 18th క్వశ్చన్ ఏమొచ్చాడు, ఇది కూడా వెక్టర్లో క్వశ్చనే. magnitude of u cap v cap are unit vectors and magnitude of u cap cross v cap is √3/2 and a cap is some equation ఇచ్చాడు, find lambda. సో lambda ఎక్కడ ఉంది, ఇందులో ఉంది, రైట్. సో లాంబ్డాలో ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలరా. సో మనం ఎప్పుడు కూడా క్వశ్చన్స్ చేసేటప్పుడు ఆప్షన్స్ కూడా చూసుకుంటూ ఉండండి, సో దట్ మీకు చాలా ఐడియాస్ వస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఏ బార్ డాట్ యూ క్యాప్ ఉంది, ఏ బార్ డాట్ వి క్యాప్ ఉంది, అన్ని ఆప్షన్స్లోనూ అదే ప్యాటర్న్లో ఉంది. సో దాన్ని పట్టుకుని ప్రొసీడ్ అవుదాం మనం. అయితే ఫస్ట్ ఇచ్చిన డేటా చూడండి, మాడ్యులస్ ఆఫ్ యూ క్యాప్ క్రాస్ వి క్యాప్. సో మాడ్యులస్ ఆఫ్ యూ క్యాప్ అంటే 1, వి క్యాప్ అంటే 1 ఇంటూ సైన్ టీటా కదమ్మా, ఈజ్ √3/2. సో టీటా యాంగిల్ బిట్వీన్ యూ క్యాప్ వి క్యాప్ ఈస్ ఎక్యూడ్ అన్నాడు కాబట్టి టీటా ఖచ్చితంగా π/3 అవుతుంది. సో యాంగిల్ తెలిసిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏ క్యాప్ మీద క్వశ్చన్ ఫార్మాట్ ఇచ్చాడు. ఏ క్యాప్ ఈక్వల్స్ టు లాంబ్డా యూ క్యాప్ ప్లస్ వి క్యాప్ ప్లస్ యూ క్యాప్ క్రాస్ వి క్యాప్. ఓకేనా? ఇప్పుడు ఏ క్యాప్ డాట్ యూ క్యాప్ క్యాల్కులేట్ చేద్దాం. ఈ ఈక్వేషన్కి యూ క్యాప్తో డాట్ చేద్దాం. ఏమొస్తుంది, యూ క్యాప్ డాట్ యూ క్యాప్ అంటే మాడ్యులస్ ఆఫ్ యూ క్యాప్ స్క్వేర్ ప్లస్ వి క్యాప్ డాట్ యూ క్యాప్ అమ్మ ప్లస్ యూ క్యాప్ క్రాస్ వి క్యాప్ డాట్ యూ క్యాప్ అన్నా అనుకోండి. ఈ వెక్టర్ యూ క్యాప్కి వి క్యాప్కి రెండింటికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్యలో యాంగిల్ అంతా 90 degrees. సో రెండు పర్పెండిక్యులర్ వెక్టర్స్ మధ్యలో డాట్ ప్రొడక్ట్ అంటే 0 అయిపోద్ది, ఇది 0. ఓకే, ఇప్పుడు వి క్యాప్ డాట్ యూ క్యాప్కి మనం ఏం చేయాలి, డాట్ ప్రొడక్ట్ కొట్టాలి. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వి క్యాప్ ఈజ్ 1, యూ క్యాప్ ఈజ్ 1, కాస్ టీటా. సో ఆల్రెడీ టీటా ఈజ్ π/3 కాబట్టి ఇది 1/2 అవుతుంది. ఓకే, ఇది 1. సో ఏ క్యాప్ డాట్ యూ క్యాప్ అనేది లాంబ్డా ప్లస్ 1/2 వచ్చిందమ్మా. సో 2 లాంబ్డా ప్లస్ 1 2తో మల్టిప్లై చేస్తే ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏ క్యాప్ డాట్ యూ క్యాప్. ఇది పక్కన పెట్టదు. ఓకే, సిమిలర్గా నీకు ఏ క్యాప్ డాట్ వి క్యాప్ ఉంది. సో వి క్యాప్తో డాట్ చేద్దాం. సో ఏ క్యాప్ డాట్ వి క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ యూ క్యాప్ డాట్ వి క్యాప్. ఆల్రెడీ అది వచ్చేసింది కదా, 1/2 అవుతుంది. వి క్యాప్ డాట్ వి క్యాప్ అంటే 1 అవుతుంది అండ్ ఇది 0 అయిపోతుంది, రైట్. సెకండ్ ఈక్వేషన్ కూడా వచ్చేసింది. అయితే ల్యాండాని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు కాబట్టి వీడు లాంబ్డా ఈక్వల్స్ టు అని చెప్పమంటున్నాడు. సో ఏం చేయొచ్చు అంటే ఏ క్యాప్ డాట్ వి క్యాప్, సారీ లాంబ్డాని అలానే ప్రిజర్వ్ చేద్దాం. వి క్యాప్ మైనస్ లాంబ్డా/2 ఈక్వల్స్ టు 1. అలానే ఇక్కడ ఈ 1 ప్లస్లో ఇది పెడదాం. అంటే ఏమవుతుంది, 2 లాంబ్డా ప్లస్ ఏ క్యాప్ డాట్ వి క్యాప్ మైనస్ లాంబ్డా/2 అంతే కదా. 1 ప్లస్ ఇది పెట్టొచ్చుగా, పెడితే 2 టైమ్స్ ఆఫ్ ఏ క్యాప్ డాట్ యూ క్యాప్ మనకు కావాల్సిన నోన్ క్వాంటిటీస్లోకి వచ్చేసింది. సో 2 లాంబ్డా మైనస్ లాంబ్డా/2 అంటే 3 లాంబ్డా/2. దీన్ని పక్కకు పంపించండి. 2 టైమ్స్ ఆఫ్ ఏ క్యాప్ డాట్ వి క్యాప్ యూ క్యాప్ మైనస్ ఏ క్యాప్ డాట్ వి క్యాప్. సో సింప్లిఫై చేసుకోండి. లాంబ్డా ఈ 2/3 నా పక్క పంపించేస్తే 4/3 టైమ్స్ మైనస్ 2/3 టైమ్స్ ఆఫ్ ఏ క్యాప్ డాట్ వి క్యాప్. ఇది ఆన్సర్ అవ్వాలి. చాలా ఈజీ క్వశ్చన్, కొంచెం మ్యానిపులేషన్ జాగ్రత్త చేసుకుంటే అయిపోయింది. 4/3 2/3 ఉన్నది ఒకటే ఆప్షన్ ఉంది. సో ఇదే 4/3 ఏ క్యాప్ డాట్ యూ క్యాప్ సరిపోయిందిగా.
సో డన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 19th క్వశ్చన్. ఇన్ ద ఎక్స్పాన్షన్ ఇఫ్ కోఫిషియంట్ ఆఫ్ టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఇస్ 221k దెన్ k is. చాలా ఈజీ క్వశ్చన్ రా, స్ట్రైట్ క్వశ్చన్. సో కోఫిషియంట్ ఆఫ్ ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్ అంటే కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ 0 కావాలి. సో ఫస్ట్ జనరల్ టర్మ్ రాసేయండి. tr+1 ఈక్వల్స్ టు 18cr ఇంటూ 9x హోల్ పవర్ 18 మైనస్ r ఇంటూ -1/3√x హోల్ పవర్ r. ఓకే, సో ఈ ఎక్స్పాన్షన్లో ఎక్స్ పవర్ ఏమొస్తుందో చూద్దాం. అంటే 18cr 9 పవర్ 18 మైనస్ r, ఇక్కడ ఎక్స్ పవర్ అంటే -1 హోల్ పవర్ r పక్కన పడేద్దాం. 3 పవర్ r కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ కోఫిషియంట్ ఎక్స్ పవర్స్ చూద్దాం. ఇక్కడ ఎక్స్ పవర్ 18 మైనస్ r వస్తుందమ్మా. ఇక్కడ ఎక్స్ పవర్ 1/2 ఉంది, అంటే r/2 అవుతుంది. సో అంటే ఎక్స్ పవర్ 18 మైనస్ r మైనస్ r/2. ఓకే, సో ఇది ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అవ్వాలి అంటే ఇది ఖచ్చితంగా 0 కావాలి. అంటే 18 మైనస్ r/2 అంటే 18 మైనస్ 3r/2 షుడ్ బి 0. సో 3r/2 ఈక్వల్స్ టు 18. ఇది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. r ఇస్ 12. అయిపోయింది. సో సబ్స్టిట్యూట్ చేసేస్తే కోఫిషియంట్ వచ్చేస్తుందిగా. కోఫిషియంట్ ఏమవుతున్నప్పుడు 18c12 ఇంటూ 9 పవర్ 18 మైనస్ 12 ఎంత 6 ఇంటూ -1 పవర్ 12 అంటే 1 అవుతుంది బై 3 పవర్ 12. ఓకే, అయిపోయింది ఇంకా డైరెక్ట్గా. రైట్, 3 పవర్ 12 అయినా 9 పవర్ 6 అయినా ఒకటే కాబట్టి సో 18c12 అనేది ఆన్సర్ అవుతుంది. అయితే ఏమంటున్నాడు, ఇఫ్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 221k అంటున్నాడు దీన్ని. సో 221k అయితే k వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో k ఈజ్ ఈక్వల్స్ టు, సో 18c12 అన్నా 18c6 అన్న ఒకటే కాబట్టి అది రాసుకుందాం. 18 ఇంటూ 17 ఇంటూ 16 ఇంటూ 15 ఇంటూ 14 ఇంటూ 13. ఓకే, 1 2 3 4 5 6 బై 6 ఫ్యాక్టోరియల్. రైట్, 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ 24 అని రాసేసుకోండి. అయితే బై 221 రాసుకోండి. సో 24 అంటే ఇక్కడ 6 అనేది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా. 3 అనేది 8 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, ఇది 2 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ 5 అనేది 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 221 అంటే ఇక్కడ వచ్చే పాసిబిలిటీ ఉందా? 17 ఇంటూ 13 ఏమైనా అయ్యే ఛాన్స్ ఉందేమో చూడండి. 17 ఇంటూ 13 అంటే 21 51 17 అయిపోయిందిగా 221. సో 17 ఇంటూ 13 క్యాన్సిల్ అయిపోతుంది. సో నీకు ఏం మిగిలింది? 14 6 మిగిలింది. 14 ఇంటూ 6 ఎంత? 24 6 84. సో k వాల్యూ ఎంతమ్మా? 84. సో ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ అమ్మా, ఐపీ క్వశ్చన్. సో 84 ఇస్ ద ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూడండి రా. ఏమిచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చేసి వాట్ ఈస్ గివెన్ x minus 1 whole power 4 plus 1 for all x belongs to 1 to infinity అన్నాడు. ఓకే, ఇప్పుడు f of x ఈక్వల్స్ టు f ఇన్వర్స్ x హ్యాస్ 2 సొల్యూషన్స్ అంటున్నాడు స్టేట్మెంట్ 1. అయితే f ఇన్వర్స్ x గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ f ఇన్వర్స్ x ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూద్దాం. అది చెక్ చేయాలి కంపల్సరీ, ఎందుకంటే స్టేట్మెంట్ క్వశ్చన్ కాబట్టి. సో దానికోసం నేను డిఫరెన్షియేట్ చేస్తున్నా. డిఫరెన్షియేట్ చేస్తే 4 ఇంటూ x మైనస్ 1 హోల్ క్యూబ్ వచ్చింది. ఓకేనా? అయితే ఇక్కడ x 1 నుంచి ఇన్ఫినిటీకి వెళ్తుందని ఇచ్చాడు. 1 నుంచి ఇన్ఫినిటీకి వెళ్తే ఈ లోపల ఉన్న వాల్యూ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 వాల్యూని క్యూబ్ చేసామనుకో, ఖచ్చితంగా ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయితే ఒక్క చోట 0 అవుతుంది, x ఈక్వల్స్ 1 పెట్టినప్పుడు 0 అవుతుంది, మిగతా అన్ని చోట పాజిటివ్. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయితేనే మనకి ఫంక్షన్ బైజెక్టివ్ అంటే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అయినా స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అయినా ఫంక్షన్ బైజెక్టివ్ ఫంక్షన్ అవుతుంది. సో బైజెక్టివ్ ఫంక్షన్ అయితేనే ఇన్వర్స్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇన్వర్స్ అనేది కంపల్సరీ ఎగ్జిస్ట్ అవుతుంది దీనికి. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అనేది హ్యాస్ ఓన్లీ 2 సొల్యూషన్స్. నేను దీనికి ఒక చిన్న షార్ట్ కట్ చెప్తా చూడండి. ఎప్పుడైనా కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ రెండు ఈక్వల్ అవ్వాలి అంటే అది ఎక్కడ జరుగుద్ది అంటే ఎక్స్ ఈక్వల్స్ టు వై అనే లైన్ మీద జరుగుద్ది. ఏమవుతుంది? వై ఈక్వల్స్ టు ఎక్స్
ఆ లైన్ మీద మాత్రమే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ రెండు ఈక్వల్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఆ టెక్నిక్ యూజ్ చేస్తే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఇది వైఏ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వైఏ కదమ్మా. సో వై ప్లస్లో ఎక్స్ పెట్టేవచ్చు నువ్వు డైరెక్ట్గా. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 4 ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 4. సో ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ చేశారనుకోండి, ఎక్స్ మైనస్ 1 క్యూబ్ వస్తుంది. అంటే ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ చేస్తే వీఆర్ సేయింగ్ దట్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ నాట్ 0. సో ఎక్స్ మైనస్ 1 జీరో అయ్యే పాసిబిలిటీ కూడా తీసుకోండి. సో విచ్ విల్ గివ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. ఆర్ ఇంకోటి ఏం జరగవచ్చు, ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 1 అవ్వచ్చు. అయితే దీనికి సొల్యూషన్ ఏముంది, ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ టు 1 ఒకటి, ఎక్స్ ఈక్వల్స్ టు 2 ఒకటి. సో దెర్ ఆర్ 2 పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫర్ వై ఈక్వల్స్ టు ఎక్స్ అండ్ వై ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే అవే కదా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ విత్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కూడా ఇవే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే ఎన్ని 2 సొల్యూషన్స్ ఉన్నాయమ్మా, 2 సొల్యూషన్స్. ఏమి ఇచ్చాడు వీడు, హ్యాస్ ఓన్లీ 2 సొల్యూషన్స్. కరెక్టేగా, ద స్టేట్మెంట్ ఈస్ 100% ట్రూ. ఓకే, ఇది ట్రూ అయింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వద్దాం. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ అయితే హ్యాస్ నో సొల్యూషన్ అన్నాడు. అయితే ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ గురించి అయితే మనం చేసేయచ్చు, బట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అన్నాడు కాబట్టి కంపల్సరీ ఇన్వర్స్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫంక్షన్ ఇది కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 4 ప్లస్ 1 కదమ్మా. సో నేను ఏం చేస్తానంటే దీని వై అని తీసుకుందాం, వై ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 4 ప్లస్ 1. సో ఇన్వర్స్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి, వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది, దాన్ని నువ్వు ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలోకి రాయాలి. అంటే ఇప్పుడు దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు వై అని రాసుకుంటాం కదా, ఎక్స్ అంటే అప్పుడు ఎఫ్ ఇన్వర్స్ వై అవుతుంది. అంటే ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలోకి రాయాలి. సో రాయాలి అంటే సో వై మైనస్ 1 ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 4. సో ఎక్స్ అనేది 1 ప్లస్ ఇది పక్క పంపిస్తే వై మైనస్ 1 హోల్ పవర్ 1/4 అవుతుంది, వై మైనస్ 1 హోల్ పవర్ 1/4. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ నుంచి మనం రాసుకోవచ్చుగా ఎఫ్ ఇన్వర్స్ వై. సో ఫైనల్లీ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అనేది రాసేయవచ్చు 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 1/4. ఇప్పుడు నీకు ఏం అడుగుతున్నాడు సొల్యూషను, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1కి ఎఫ్ ఆఫ్ ఎక్స్కి. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అంటే ఇక్కడ నుంచి రాయొచ్చు. సో 1 ప్లస్ ఎక్స్ పవర్ 1/4 ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏముందమ్మా, ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 4 ప్లస్ 1. ఓకే, 1 క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ 4 నా పక్క పంపించేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 16 అవుతుందమ్మా. ఓకే, సో దీన్ని సాల్వ్ చేయాలంటే పవర్ 16 వచ్చింది కాబట్టి సాల్వ్ చేయాలంటే పెద్దది అయిపోతుంది. సో మనం సాల్వ్ చేయకుండా ఏం చేయొచ్చు అంటే గ్రాఫికల్ అప్రోచ్లోకి వెళ్ళొచ్చు. సో నేను ఏం చేస్తానంటే y ఈక్వల్స్ టు ఎక్స్ గ్రాఫ్ను y ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 16 గ్రాఫ్ వేద్దాం. సో మరి y ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 16 గ్రాఫ్ ఎలా వస్తుంది సార్ అంటే డిఫరెన్షియేట్ చేసుకుని చూడొచ్చు. y డాష్ ఈక్వల్స్ టు 16 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 15 అవుతుందిరా. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ 1 ఇచ్చాడు కాబట్టి ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. అంటే గ్రాఫ్ వచ్చేసరికి 1 తర్వాతే తీసుకోవాలి నువ్వు. ఓకే, బికాజ్ మనకు ఆల్రెడీ క్లియర్గా డొమైన్ మెన్షన్ చేశాడు 1 to ఇన్ఫినిటీ అని. సో గ్రాఫ్ వచ్చేసి 1ని స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ తీసుకుంటూ వెళ్ళిపోండి. 1 దగ్గర 0 అవుతుంది కదా. సో గ్రాఫ్ కైండ్ ఆఫ్ ఇలా వస్తుంది దీని గ్రాఫ్, ఏది దీని గ్రాఫ్. ఓకే, ఇప్పుడు y ఈక్వల్స్ టు ఎక్స్ లైన్ ప్లాట్ చేద్దాం. y ఈక్వల్స్ టు ఎక్స్ లైన్ స్ట్రైట్ లైన్ కదరా. సో క్లియర్గా ఎక్కడో చోట ఇంటర్సెక్ట్ చేస్తుంది, అదేంటి అనేది తెలియక్కర్లేదు కానీ బట్ 1 సొల్యూషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఒక సొల్యూషన్ ఉంటుంది. క్వశ్చన్ ఇచ్చాడు హ్యాస్ స్టేట్మెంట్ నో సొల్యూషన్ అని ఇచ్చాడు, తప్పు కదా అది, ఇది ఫాల్స్. సో స్టేట్మెంట్ 1 ట్రూ, స్టేట్మెంట్ 2 ఫాల్స్. సో ఎక్కడుంది, థర్డ్ ఆప్షన్. డన్, రైట్. సో ఇది మనకి మల్టిపుల్ కరెక్ట్. ఇప్పుడు సెక్షన్ బి న్యూమరికల్లోకి వెళ్ళిపోతాం. సో న్యూమరికల్లో ఏమున్నాయి, సో దిస్ పాయింట్ ఈజ్ ఇమేజ్ ఆఫ్ దిస్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ రా, ఏం లేదు మ్యాటర్ దీంట్లో. ఓకే, సో ఇమేజ్ అంటే ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ అనేది ఈ లైన్ మీద ఉంటుందిగా. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ మిడ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఏమవుతుంది, 2α + 1 + ఆల్ఫా అంటే 3α + 1/2. నెక్స్ట్ α² - 3α + అంటే α² - α/2 మిడ్ పాయింట్. నెక్స్ట్ α - 1/2
ప్లస్ 1 అంటే ఆల్ఫా ప్లస్ 1/2 ఆల్ఫా ప్లస్ 1/4 ఇది మిడ్ పాయింట్. ఇది లైన్ మీద ఉంటుంది. తీసుకెళ్ళి లైన్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏమవుతుంది 3 ఆల్ఫా ప్లస్ 1/2 మైనస్ 2/3 ఈక్వల్స్ టు y మైనస్ 1 అంటే ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆల్ఫా బై 2 మైనస్ 1/2 ఈక్వల్స్ టు z ఆల్ఫా ప్లస్ 1/4. ఓకే, అయితే ఇక్కడ క్వాడ్రాటిక్ ఉంది. క్వాడ్రాటిక్ ఉంటే ఎలానో 2 రూట్స్ వచ్చి మళ్ళీ మనం మిగతాది కూడా సాల్వ్ చేసుకుంటే లీనియర్ ఒకటే సొల్యూషన్ వస్తుంది ఫైనల్గా. సో నేను ఏం చేస్తానంటే ఈ ఫస్ట్ దీన్ని లాస్ట్ దాన్ని సాల్వ్ చేయడానికి చూస్తాను. అప్పుడు ఏమవుతుంది 3 ఆల్ఫా ప్లస్ 1 మైనస్ 4 అమ్మ అంటే ఏమవుతుంది 3 ఆల్ఫా మైనస్ 3/2 ఇంటూ 3 ఈక్వల్స్ టు లాస్ట్ది ఆల్ఫా ప్లస్ 1/4. ఓకే, 3 క్యాన్సిల్ అయిపోద్ది. సో నీకు 2 కూడా క్యాన్సిల్ అయిపోద్ది. ఫైనల్గా ఆల్ఫా మైనస్ 1 వస్తుంది ఇక్కడ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ 1/2. సో 2 ఆల్ఫా మైనస్ 2 ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ 1. సో ఆల్ఫా ఈక్వల్స్ టు 3 అయిపోయింది. చాలా సింపుల్ క్వశ్చన్. సో 3 ఈజ్ ద ఆన్సర్. అయితే ఇక్కడ నువ్వు కొంచెం టెక్నికల్గా వెళ్తే చాలా బెటర్. ఇప్పుడు ఈ రెండు చేసుకున్నావు అనుకోరా, క్వాడ్రాటిక్ వస్తుంది, 2 రూట్స్ వస్తాయి. మళ్ళీ దాంట్లో ఏది అని డిసైడ్ చేయాలి అంటే మళ్ళీ నువ్వు దీన్ని సాల్వ్ చేస్తే మళ్ళీ క్వాడ్రాటిక్ వస్తుంది. రెండిట్లో కామన్గా ఉన్న రూట్ చూస్ చేసుకుంటావు. దాని బదులు నేనేమంటానంటే దీన్ని డైరెక్ట్గా లీనియరే కాబట్టి ఒకటే రూట్ వస్తుంది, అదే ఆన్సర్ అవుతుంది. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ న్యూమరికల్, ఒకటే ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? సో కొంచెం నీట్గా చేసుకోండి, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. P ఈజ్ ఏ పాయింట్ ఆన్ ఏం చేడు ఎలిప్స్ ఇచ్చేసి వాడే ఫార్మాట్ ఇచ్చేసాడు. P పాయింట్ ఇచ్చేసాడు. Q ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్, R ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద లైన్. దేర్ సెంట్రాయిడ్ ఈస్ దిస్ వన్. ఫైండ్ సమ్ ఆఫ్ పాసిబుల్ ఆర్డినేట్స్ ఆఫ్ R. ఆర్డినేట్స్ అంటే ఏంటి? Y వాల్యూస్ అని. ఓకే, సో జామెట్రిక్ క్వశ్చన్ ఎలా కాదనుకున్నా మనం సాల్వ్ చేసేవచ్చు. ఓకేనా? 100% డూవబుల్ క్వశ్చన్స్. సో సాల్వ్ చేద్దాం. ఎలా సాల్వ్ చేయొచ్చు? ఓకే, సో P అనే పాయింట్ 3 కాస్ ఆల్ఫా 2 సైన్ ఆల్ఫా రా. Q అనే పాయింట్ సర్కిల్ మీద ఉంది. ఈ సర్కిల్ని సార్ట్ అవుట్ చేద్దాం. చూడండి, x² మైనస్ 14x ఉందమ్మా అంటే నేనే రాయొచ్చు x మైనస్ 7 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ప్లస్ y² 14y ఉంది అంటే y ప్లస్ 7 హోల్ స్క్వేర్ రాయొచ్చు. అయితే సో ఈ 4 టర్మ్స్ సార్టెడ్. కాన్స్టెంట్ని అడ్జస్ట్ చేయాలి. 7² 49 98 వస్తుంది. ఇక్కడ 82 ఉంది అంటే మైనస్ 16 అవుతుంది. అయిపోయింది. సో ఆ సర్కిల్ ఈక్వేషన్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ y ప్లస్ 7 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 16. ఓకే, దీని మీద పారామెట్రిక్ పాయింట్ ఎలా రాయొచ్చురా? సో పాయింట్స్ ఆన్ ద సర్కిల్, పాయింట్స్ ఆన్ ద పారాబోలా అన్నాడు అంటే ఆల్వేస్ గో విత్ ద పారామెట్రిక్ పాయింట్ ఫార్మాట్. సో పారామెట్రిక్ పాయింట్ లాగా తీసేసుకోండి, చాలా ఈజీగా వస్తుంది క్వశ్చన్. ఓకే, సో x1 ప్లస్ ఆర్ కాస్ట్ x మైనస్ x1 అని అంటే x1 ప్లస్ ఆర్ కాస్ట్ ఇట్ ఆ ఫార్మాట్లోకి వస్తుంది కదా. సో Q అనే పాయింట్ని 7 ప్లస్ r² కదా, ఇది అంటే 4² ఆర్ కాస్ట్ ఇటా అనుకుందాం. ఇది మైనస్ 7 ప్లస్ 4 సైన్ థీటా. డన్, ఇది తీసుకున్నాం. నెక్స్ట్ R అనేది కూడా స్ట్రైట్ లైన్ మీద ఉంది. R అనేది x ప్లస్ వై మైనస్ 5 ఆర్ ఈక్వల్స్ టు 5 లాగా ఉంది. సో దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఎక్స్ని ల్యాండా అనుకుందాం, y 5 మైనస్ ల్యాండా అవుతుంది. సో R అనే పాయింట్ కూడా ఎజ్యూమ్ చేసుకోండి, ల్యాండా కామా 5 మైనస్ ల్యాండా. ఇది R, ఇది Q, ఇది P. సెంట్రాయిడ్ కోఆర్డినేట్స్ తెలుసు కదా, x1 ప్లస్ x2 ప్లస్ x3/3. సో రాసుకోండి, దాని కోఆర్డినేట్స్ ఇచ్చేసినట్టే ఇది. సో ఏమవుతుంది 3 కాస్ ఆల్ఫా ప్లస్ 7 ప్లస్ 4 కాస్ థీటా ప్లస్ λ/3 ఈక్వల్స్ టు ఎంతకి ఈక్వల్ కావాలమ్మా? కాస్ ఆల్ఫా ప్లస్ 2కి ఈక్వల్ కావాలి. ఓకే, సెంట్రాయిడ్ కాబట్టి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 3 కాస్ ఆల్ఫా ప్లస్ 6, 3 కాస్ ఆల్ఫా పోయిందమ్మా. సో ఏం చేయొచ్చు, 4 కాస్ థీటా ఈక్వల్స్ టు మొత్తం అంతా పక్కకు పంపించేస్తే 6 మైనస్ 7 -1 మైనస్ ల్యాండా. సో ఇది ఒకటి వచ్చింది, రైట్. నెక్స్ట్ y కోఆర్డినేట్ 2 సైన్ ఆల్ఫా -7 ప్లస్ 4 సైన్ థీటా
ప్లస్ 5 మైనస్ ల్యాండా బై 3. ఓకే, ఈక్వల్స్ టు ఎంత రావాలి? 2 sin ఆల్ఫా, అదే 2 sin ఆల్ఫా ప్లస్ 9/3. ఎల్సిఎం తీసేస్తే అదే కదా వచ్చేది. 3 పోయింది. ఓకే, 2 sin ఆల్ఫా కూడా పోయింది. సో 4 sin θ ఈక్వల్స్ టు మొత్తం అంతా పక్క పంపించేస్తే -7 ప్లస్ 5 అంటే -2. ఆ పక్క వెళ్తే 11 ప్లస్ ల్యాండా. ఓకే, సో cos θ sin θ ఈజ్ ద పారామీటర్, θ ఈజ్ ద పారామీటర్. దాన్ని ఎలిమినేట్ చేసాం అనుకోండి, ల్యాండాలో ఒక ఈక్వేషన్ వచ్చేస్తుంది కదరా మనకి. సో నేను స్క్వేర్ చేసి యాడ్ చేసేస్తాను డైరెక్ట్గా. అంటే ల్యాండా ప్లస్ 11 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఆఫ్ ల్యాండా అంటే స్క్వేరే కాబట్టి ల్యాండా ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 16. ఓకేనా? సో అప్పుడు నీకు ఏమొస్తుందిరా? 2 ల్యాండా స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఒక 22 ల్యాండా వస్తుంది, ఇక్కడ ఒక 2 ల్యాండా వస్తుంది, 24 ల్యాండా ప్లస్ 121 ప్లస్ 122. దాంట్లోంచి 16 తీసేయి. అంటే ఎంత వస్తుంది? 106 వస్తుంది. ఈక్వల్స్ టు 0. సో 2తో డివైడ్ చేసేస్తే ల్యాండా స్క్వేర్ ప్లస్ 12 ల్యాండా ప్లస్ 53 ఈక్వల్స్ టు 0. అయితే దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయొద్దు మీరు. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? ఎప్పుడు కూడా క్వాడ్రాటిక్లు వచ్చినాయి అనుకోండి, సో డోంట్ ఎవర్ ట్రై టు సాల్వ్ ఫర్ ద రూట్స్ అన్లెస్ ఇట్ ఈస్ నెసరీ. ఓకే, నేను ఏమడుగుతున్నాడు? సమ్ ఆఫ్ పాసిబుల్ ఆర్డినేట్స్ ఆఫ్ ఆర్ అని అడిగాడు. సో ఆర్డినేట్స్ ఆఫ్ ఆర్ అంటే ఇక్కడ నీకు 2 వాల్యూస్ వస్తాయరా ల్యాండాకి, ల్యాండా 1 ల్యాండా 2. ఓకేనా? అయితే మనకు ఆర్డినేట్స్ ఆఫ్ ఆర్ ఎలా ఉంది? 5 మైనస్ ల్యాండా అలా ఉంది. సో సమ్ ఆఫ్ ఆర్డినేట్స్ అంటే ఎలా వస్తుంది? 5 మైనస్ ల్యాండా 1 ప్లస్ 5 మైనస్ ల్యాండా 2లా వస్తుంది. అంటే 5 ప్లస్ 5 10 మైనస్ ల్యాండా 1 ప్లస్ ల్యాండా 2. ల్యాండా 1 ప్లస్ ల్యాండా 2 అంటే సమ్ ఆఫ్ ద రూట్సే కదమ్మా. సో తీసుకొచ్చి దాన్ని పెట్టేయండి. మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత? -12. సో 12 ప్లస్ 10 22 మస్ట్ బి ద ఆన్సర్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ 22. అలా కొంచెం లాజికల్గా ఆలోచిస్తే మీకు చాలా వర్క్ తగ్గిపోతుంది. రైట్, క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. ఏమిచ్చాడు? P ఈస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 సెట్ ఆఫ్ హాఫ్ లైన్స్. సో మొత్తం లైన్స్ అన్నట్లేదు, హాఫ్ లైన్స్ అంటున్నాడు. ఎలా ఇచ్చాడు? x మైనస్ √3y ఈక్వల్స్ టు ఆల్ఫా. ఆల్ఫా పాజిటివ్ అవ్వాలి అంటున్నాడు. సో అంటే అర్థం ఏంటి? చెక్ చేద్దాం. x మైనస్ √3y ఈక్వల్స్ టు ఆల్ఫారా? x ఇంటర్సెప్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే y 0 పెడదాం. అంటే x ఈక్వల్స్ టు ఆల్ఫా వస్తుంది. అంటే ఆల్ఫా కామా 0 ఈస్ x ఇంటర్సెప్ట్. అండ్ x ఇంటర్సెప్ట్ ఖచ్చితంగా పాజిటివ్ అవ్వాలి బికాస్ ఆల్ఫా గ్రేటర్ దెన్ 0 అని ఇచ్చాడు. ఓకే, సో నేను ఇక్కడ ఎక్కడో తీసుకుంటున్నాను, అది ఆల్ఫా కామా 0 అనుకుందాం. ఓకే, స్లోప్ ఫిక్స్డ్ రా, ఎంత? 1/√3. సో స్లోప్ ఆఫ్ ద లైన్ ఫిక్స్డ్. అయితే వీడు ఏమన్నాడు? 2 హాఫ్ సెట్స్ అనుకుంటున్నాడు, 2 సెట్ ఆఫ్ హాఫ్ లైన్స్ అంటున్నాడు కదా. సో వాడి ఉద్దేశం ఇట్లా తీసుకోవచ్చు. సో ఇది కదరా, ఇది ఒకటి తీసుకోవాలి అండ్ ఇలా తీసుకోవాలి, ఇలా అన్నట్టు 2 సెట్స్ అన్నట్టు. ఓకే, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంకొక డేటా ఇచ్చాడు. సో ఇది క్లియర్గా 30 రా స్లోప్ కాబట్టి, ఇది కూడా 30నే వస్తుంది, సిమెట్రిక్గా ఉంది కాబట్టి. ఇఫ్ a and b are 2 points on these 2 lines at a distance alpha from p. ఓహో, ఇది p అన్నాడు కదా, సారీ, p ఈజ్ అ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాడు. ఇది p నుంచి ఆల్ఫా డిస్టెన్స్లోనే ఉందండి, మళ్ళీ ఆల్ఫానే అది కూడానా? ఓకే రైట్. సో p నుంచి ఆల్ఫా డిస్టెన్స్లో ఏ అనే పాయింట్ ఇది ఉంది. సో ఏ అనే పాయింట్ ఉంది. సిమిలర్గా సేమ్ సినారియో కాబట్టి బి అనే పాయింట్ ఉంది. ఇది ఆల్ఫానే, ఇది కూడా ఆల్ఫానే. ఇఫ్ లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ పి ఆన్ ఏబి. సో పి నుంచి ఏబికి పర్పెండిక్యులర్ ఎంత అంట? 9/2. అంటే ఈ లెంత్ కదరా 9/2. ఇది m అనుకుందాం. పిఎం ఇస్ 9/2. ఓకే, రేడియస్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి. ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే 30 ఇది ఓవరాల్గా 60 degrees వస్తుందిరా. అండ్ ఈ సైడ్ ఈక్వల్. సో ఇది 60, ఇది 60. సో ట్రయాంగిల్ PAB ఈజ్ ఈక్విలేటరల్. ఓకేనా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి డైరెక్ట్గా మనం సైన్ రూల్ వేసేద్దాం. సైన్ రూల్ ఎలా వేయచ్చు అంటే, సైడ్ లెంత్ ఆల్ఫా కదా, సైడ్ లెంత్ ఆల్ఫా కాబట్టి ఆల్ఫా బై, ఎందుకంటే ఇక్కడ సైన్ రూల్ ఎందుకు అంటున్నా అంటే సర్కమ్ రేడియస్ను సైడ్ లెంత్ని రిలేట్ చేస్తున్నాడు కాబట్టి. సో ఆల్ఫా బై సైన్ 60 degrees ఈక్వల్స్ టు
ఏం రాయొచ్చు 2r రాసుకోవచ్చు అమ్మ. సో ఆల్ఫా ఏమవుతుందిరా 2r ఇంటూ సైన్ 60 degrees విచ్ ఈస్ √3/2. సో నీకు ఆల్ఫా ఈజ్ r√3. ఓకే, ఆర్ ఈజ్ α/√3. సో తీసుకెళ్ళి దీంట్లో పడి, సో α²/r అడిగాడు నీకు, అంటే α²/α/√3. సో α√3 క్యాలిక్యులేట్ చేయాలి నేను. ఓకే, అయితే అది ఇంకా ఈజీనే, ఎందుకంటే ఇది ఈక్వలేటర్ డ్రాయింగ్లో ఇది పర్పెండిక్యులర్ కదమ్మా, ఆల్టిట్యూడ్ కదా. ఆల్టిట్యూడ్ ఏమవుతుంది √3 α/2 అవుతుంది ఇది. సో √3 α/2 అనేది 9/2 అని ఇచ్చాడు. సో α√3 ఎంత అవుతుంది 9 అవుతుంది. అయిపోయింది, చాలా సింపుల్ క్వశ్చన్. సో ద ఆన్సర్ ఈస్ 9. డన్. సో ఇది రైట్. సో నా ఓవరాల్ అనాలిసిస్ ఇవి క్వశ్చన్స్ అమ్మ, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. అయితే దీన్ని బేస్ చేసుకుని మనం ఓవరాల్ అనాలిసిస్ చేసుకుంటే పేపర్లో, సో ఫస్ట్ అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ డూయబుల్, ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 100% వచ్చే క్వశ్చనే అది. సో సెకండ్ క్వశ్చన్ చేయొచ్చు, 2 ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కొంచెం చాలామంది ఏమని చేస్తారంటే అంత కంఫర్టబుల్ ఫీల్ అవ్వరు, మాడ్యులస్లు ఉంటాయి. సరే అది వదిలేద్దాం, రైట్. ఈజీగా సాల్వ్ చేసే క్వశ్చన్స్ లెక్క పెడదాం. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చురా. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ అయింది, విత్ రెస్పెక్ట్ టు వై యాక్సెస్ చేస్తే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ జామెట్రీ క్వశ్చన్, అది చేయొచ్చు, 4 వచ్చినాయి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చేయొచ్చు, ఎన్ని వచ్చినాయి 5 వచ్చినాయి. నెక్స్ట్ ఇది కొంచెం లెందీ క్వశ్చన్, సో 7th క్వశ్చన్ స్కిప్ చేయొచ్చు. ఇక్కడికి మనకి 5 క్వశ్చన్స్ అయినాయి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ కూడా సాల్వబుల్లే, ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, 6 క్వశ్చన్స్ అయ్యాయి, రైట్. 9th క్వశ్చన్ కొంతమంది చేయకపోవచ్చు, కానీ అదే డిఫరెన్షియేట్ చేసుకున్నా చేసేసుకోవచ్చు. సరే ఈజీగా లెక్క పెడదాం అనుకుంటున్నాను కానీ ఇది వదిలేయి. సో 10th క్వశ్చన్ కొంచెం లెందీ క్వశ్చనే, అది వదిలేయండి. 11th క్వశ్చన్ 100% చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. ఓకేనా, మనకి ఇక్కడతో 7 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ కూడా చేయొచ్చు, కాదు కొంచెం ట్రిక్కీ ఉంది. సరే ఇది కూడా వదిలేయండి, 7 క్వశ్చన్స్ అనుకుందాం. నౌ 13th క్వశ్చన్ అయితే సింపుల్ డిఫరెన్షియేషనే కదమ్మా, డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. 8 క్వశ్చన్స్ అయ్యాయి ఇక్కడతో. నెక్స్ట్ 14th క్వశ్చన్ కూడా సింపుల్ క్వశ్చన్, ఇది చాలామంది చేసే ఉంటారు. సో దీంతో కలిపి 9 క్వశ్చన్స్ అయ్యాయి. 15th క్వశ్చన్ సింపుల్ ఇన్ఫైనైట్ జీపీ అండ్ లాగరిథం ప్రాపర్టీస్ మీద అడిగాడు కాబట్టి టోటల్ 10 క్వశ్చన్స్ అయ్యాయి అక్కడ వరకు. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్ మనం నేర్చుకున్నదే, a+ib ఒక రూట్ అయితే a-ib కూడా ఒక రూట్ అవుతుంది అనేది దాని మీద బేస్ చేసుకుని ఇచ్చిన క్వశ్చన్, అది కూడా సాల్వబుల్, 11 క్వశ్చన్స్. నెక్స్ట్ 17th క్వశ్చన్ షార్టెస్ట్ డిస్టెన్స్ డైరెక్ట్ క్వశ్చన్ అమ్మ, 12 క్వశ్చన్స్ అయినాయి. నెక్స్ట్ 18th కూడా వాడు ఇచ్చింది ఫాలో అయిపోతూ ఉంటే అది కూడా ఈజీగానే వస్తుంది. సరే మ్యానిపులేషన్ ఎవరికైనా రాలేదనుకుందాం, లేదా చూడడానికి భయంకరంగా ఉందని వదిలేసారనుకుందాం. సో వదిలేసారనుకుంటే ఇక్కడతో 12 క్వశ్చన్స్ అయినాయి. ఓకే, 19th క్వశ్చన్ టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్, ఇది ఆల్రెడీ బేసిక్ క్వశ్చనే కదా, మనం చేసేదే కదా. సో 13 క్వశ్చన్స్ ఉన్నాయి. సో క్వశ్చన్ నెంబర్ 20, సరే ఇది కొంచెం ఇన్వర్స్ అది ఇది ఉంది, కంగారు పడతారు అనుకుంటే ఇది కూడా వదిలేద్దాం. ఓకే, 13 క్వశ్చన్స్ అయ్యాయి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఇందులో ఉండేది ఏంటి, ఇమేజ్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్ కదరా. సో 14 వచ్చినాయి. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కొంచెం సరే కొంచెం లెందీ అవుతుంది, వదిలేసారు అనుకుందాం. థర్డ్ క్వశ్చన్ కూడా వదిలేసారు అనుకున్నా కూడా. సో ఫైనల్లీ యు ఆర్ లెఫ్ట్ అవుట్ విత్ 14 క్వశ్చన్స్. అంటే నువ్వు ఎలాంటి పేపర్ తీసుకున్నా 14 to 15 క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కానీ చాలామంది ఏంటంటే ఓవర్ థింక్ చేసేసి అవసరం ఉంది కాకుండా వేరేదేదో ఆలోచించుకుంటూ క్వశ్చన్ సాల్వ్ చేస్తే చాలా క్వశ్చన్స్ మిస్లీడింగ్ అయిపోతాయి. సో కాన్సన్ట్రేటెడ్గా చేయండి, డేటాని జాగ్రత్తగా చదవండి, సింపుల్గా మనం 14 to 15 క్వశ్చన్స్ చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్, మంచిగా